ఓ నమః శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఇప్పటిదాకా మీనరాశిలో సంచరించి మీనరాశి నుంచి కుంభరాశిలోకి వెళ్తాడు. ఈ సంవత్సరంన్నర పాటు కుంభరాశిలో ఉంటాడు. ఈ సంవత్సరంన్నర పాటు మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే కుంభంలో సంచరించేటటువంటి రాహువు వలన మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు పొందుతారనే విషయం మనం తెలుసుకుందాం. జనరల్గా రాహువు మాయాగ్రహం, ఛాయాగ్రహం. రాహువు యొక్క ప్రభావం ప్రస్తుతం ఈ జన్మరాశిలో ఉంది. అంటే గత సంవత్సరంన్నర నుంచి మీనరాశి వారు కుటుంబపరమైన వ్యవహారాలలో కానీ, ఆర్థికపరమైన వ్యవహారాలలో కానీ, కొన్ని కోర్టు సమస్యలతో కానీ ఇబ్బంది పడి ఉంటారు. ఎప్పుడైతే రాహువు మీ జన్మరాశిని వదిలిపెట్టి మీ జన్మరాశికి 12వ స్థానంలోకి వెళ్తాడో, 12వ స్థానంలో సంచరించేటటువంటి రాహువు మీనరాశి వారికి అత్యంత అనుకూలతను, యోగాన్ని కలిగిస్తాడు. ముఖ్యంగా చెప్పాలంటే బ్రహ్మాండమైనటువంటి సోదర ప్రేమ కలిగిస్తాడు. దూరం అయిపోయినటువంటి వ్యక్తులను దగ్గరకు చేస్తాడు. మీలో ఇతరులకు సహాయపడేటటువంటి గుణాన్ని కూడా కలిగిస్తాడు. 12వ స్థానంలో సంచరించేటటువంటి రాహువు యొక్క ప్రభావం ఈ శత్రువుల మీద పైచేయి సాధిస్తాడు. అంటే శత్రుంజయులుగా మీనరాశి వాళ్ళు మారతారు. విద్యాపరంగా తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి విద్యా యోగాన్ని కలిగిస్తాడు. చక్కటి సుఖ జీవనాన్ని కూడా కలిగిస్తాడు. ఇన్ని గొప్ప ఫలితాలు ఇచ్చేటటువంటి రాహువు ఒక చెడు ఫలితం కూడా ఇస్తాడు. చెడ్డ వ్యక్తులతో స్నేహం చేయిస్తాడు. అత్యాశకు పోయేటటువంటి విధంగా చేస్తాడు. అంటే ఒక భ్రమను కలిగిస్తాడు. ఆ భ్రమలో కూర్చోబెట్టి భ్రమలోకి తీసుకువెళ్ళి అత్యాశకు తీసుకువెళ్ళి ఉన్నదంతా పోయేటటువంటి విధంగా కూడా చేస్తాడు. కాబట్టి మీనరాశి వారు అత్యాశకు వెళ్లకుండా ఉండటం అనేది ప్రధానమైన విషయం. మీ జన్మరాశికి 12వ స్థానాన్నే వ్యయస్థానము, మోక్షస్థానము అంటాము. ఈ 12వ స్థానంలో, మోక్షస్థానంలో, వ్యయస్థానంలో సంచరించేటటువంటి రాహువు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చేటటువంటి విధంగా చేస్తాడు. మీకు సంబంధం లేనటువంటి విషయాలలో తలదూర్చి మీరు సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే కొన్ని విషయాలలో మనశ్శాంతి కోల్పోయేటటువంటి విధంగా చేస్తాడు.